ఓం నమో వెంకటేశాయ. తంకంబు కంఠమజమంబుజతుల్య రూపం ముక్తావళీ కనకహారధృతం విభాంతం విద్యుద్వలాకగణ సంయుతమంబుదం వా రామం జగత్రయ గురుం సతతం భజామి. శంఖాకృతిలో ఉన్నటువంటి కంఠంపై ముత్యాల హారములు, బంగారు హారములు ధరించి మెరుపుల సమూహంతో ఉన్నటువంటి మేఘములా ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను, సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 246వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి వీడివో అల విజయ రాఘవుడు అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ పొన్నా రాజేష్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున బొదలి. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున బొదలి. చెలియా వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున బొదలి. చెలియా వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున బొదలి. రాముడు లోకాభిరాముడు, రాముడు లోకాభిరాముడు, గుణదాముడ సురలకు దమనుడు. రాముడు లోకాభిరాముడు, గుణదాముడ సురలకు దమనుడు. తామర కన్నుల దశరథ తనయుడు మోమున నవ్వి మొక్కవె చెలియ. తామర కన్నుల దశరథ తనయుడు మోమున నవ్వి మొక్కవె చెలియ. వీడివో అల విజయ రాఘవుడు కోడిమి కొలువున బొదలి. చెలియ కోడిమి కొలువున బొదలి. కోదండధరుడు గురు కిరీటపతి పోదిగ సురముని పూజితుడు. కోదండధరుడు గురు కిరీటపతి పోదిగ సురముని పూజితుడు. ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు నీ దశ చూపులు నుంచి చెలియ. ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు నీ దశ చూపులు నుంచి చెలియ. వీడిగో అల విజయ రాఘవుడు కోడిమి కొలువున బొదలి. చెలియ వీడివో అల విజయ రాఘవుడు కోడిమి కొలువున బొదలి. చెలియ కోడిమి కొలువున బొదలి.
రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి. రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి. వావిలి పాటలో వరమూర్తి తానై ఓవరి కొలువున ఉన్నాడు చెలియ. వావిలి పాటలో వరమూర్తి తానై ఓవరి కొలువున ఉన్నాడు చెలియ. వీడివో అల విజయ రాఘవుడు ఓడిమి కొలువున బొదలి చెలియ. వీడివో అల విజయ రాఘవుడు ఓడిమి కొలువున బొదలి చెలియ. వీడివో అల విజయ రాఘవుడు ఓడిమి కొలువున బొదలి. ఓడిమి కొలువున బొదలి. ఓడివి కొలువున బొదలి. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్. అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్యం సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్యసిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం పంచవింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన
आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेयप्रार्थना। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे पंचविंशः सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవతు తత్తే భవతు మంగళం. కౌసల్యాదేవి అయోధ్యలో రామచంద్రమూర్తికి మంగళాశాసనం చేస్తూ ఉన్నది. రాముని యొక్క ఆ వనవాస దీక్ష, ధర్మదీక్ష విజయవంతం అవ్వాలి అని, ఆ ధర్మదీక్షలో రాముడికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని పంచభూతములు, అదేవిధంగా సకల ప్రాణులు, సకల దేవతలు అందరూ కూడా రాముడు వినియోగించినటువంటి నిత్యకర్మానుష్ఠానంలో వినియోగించినటువంటి సకల సాధనములు అన్నీ కూడా, మంగళద్రవ్యములు అన్నీ కూడా రామచంద్రమూర్తికి శుభమును చేకూర్చాలి అని చెప్పి మంగళములను చెప్పి వాటన్నిటి ఆయా దేవతలందరినీ కూడా ప్రార్థించి, నా ప్రార్థనకు, నా పూజలకు ఫలంగా నీకు వారందరూ రక్షణగా ఉండెదరుగాక అని చెప్పి ప్రార్థించి, అంతేకాకుండా విశేషంగా పురోహితులను, బ్రాహ్మణోత్తములను పిలిపించి హోమమును చేయించి, విశేషంగా రాముడికి ఆ రక్షణ కోసం హోమమును చేయించి, ఆ హోమం చేసినటువంటి దీక్షాపరులైనటువంటి ఋత్విక్కులు, బ్రహ్మగారు, ఆచార్యులు వీరు ఎవరైతే ఉంటారో వారికి, ఆ హోమం చేసినటువంటి వారికి యథేష్టంగా, అంటే వారు కోరిన విధంగా దక్షిణాదులను సమర్పించి వారి యొక్క ఆశీస్సులను కూడా రామచంద్రమూర్తికి అందించిన తర్వాత, మరి ఇంకా పురాణ సిద్ధంగాను పూర్వము దేవతలు, అదేవిధంగా లోక కళ్యాణకరమైనటువంటి కార్యములు నిర్వర్తించేటటువంటి తమ పుత్రులకు తల్లులు ఏ విధంగా అయితే మంగళాశాసనం చేసి ఆ లోక కళ్యాణకరమైనటువంటి కార్యములను చక్కగా నిర్వర్తింపజేశారో, విజయవంతం చేశారో, ఆ విధమైనటువంటి మంగళాశాసనాన్ని ఉదాహరణపూర్వకంగాను వారిని తలసుకుంటూ ఆ ఘనకార్యాలను ఉట్టంకిస్తూ కౌసల్యాదేవి రామచంద్రమూర్తికి మంగళాశాసనమును చేస్తున్నది. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే అని మొదలుపెడుతూ వృత్రనాశే, ఒకానొక సందర్భంలో
వృత్రాసురుడు అనే ఒకానొక రాక్షసుడు, అంటే అతను కారణజన్ముడై తండ్రి చేసినటువంటి యజ్ఞానికి ఫలితంగా ఆవిర్భవించినటువంటి వాడు, ఇంద్రుణ్ణి నశింపజేయటం కోసం ఆవిర్భవించినటువంటి వాడు. అలా ఇంద్రుణ్ణి నాశనం చేయటం కోసం ఆవిర్భవించి లోకములను పీడిస్తూ ఇంద్రుణ్ణి, రాజ్యభ్రష్టుణ్ణి అంటే ఏమిటి, ఇంద్రసింహాసనం నుండి తరిమి వేసినటువంటి ఆ వృత్రాసురుణ్ణి వధించేటటువంటి సందర్భంలో వృత్రాసురుణ్ణి సంహరించేటటువంటి నిమిత్తంగా ఆ సంహరించే సందర్భంలో సర్వదేవ నమస్కృతే సహస్రాక్షే, దేవతలందరి చేత నమస్కరించబడేవాడైనటువంటి సహస్రాక్షే ఇంద్రుని యందు మంగళం యత్ మంగళం సమభవతు, ఏ మంగళమైతే కలిగినదో, ఏ శుభమైతే భగవంతుని ద్వారాను అతిథి ద్వారాను ఆ ఇంద్రునికి కలిగినదో తన్మంగళం, అలా ఇంద్రుని విజయమునకు కారణమైనటువంటి ఆ మంగళము, ఆ శుభము తే భవతు నీకు కలుగుగాక. మరి వృత్రాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించటము అంటే ఇంద్రుడికి అది శక్యమైనటువంటి పని కాదు. ఆ వృత్రాసురుణ్ణి సంహరించడం కోసమే ఇంద్రుడికి వజ్రాయుధం అనేది సంపాదించవలసి వచ్చింది. అసలు ఇంద్రుడికి వజ్రాయుధం మొదటి నుండి లేదు. వృత్రాసురుణ్ణి సంహరించడం కోసమని మహావిష్ణువుని, బ్రహ్మగారిని, మహావిష్ణువుని వీరందరినీ ప్రార్థిస్తే వారు ఉపాయంగా దధీచి మహర్షిని అడగమంటే అలా అడుగగా దధీచి మహర్షి యొక్క ఎముకల నుండి వచ్చినటువంటిది ఆ వజ్రాయుధం. మరి అంతటి అలాగా లోకకంటకుడైనటువంటి వాడు దేవతలందరినీ కూడా శాసించేటటువంటి ఆ వృత్రాసురుణ్ణి సంహరించే సందర్భంలో బ్రహ్మాది దేవతల యొక్క అనుగ్రహము, తల్లి అయినటువంటి అతిథి యొక్క అనుగ్రహము, ఆ మంగళాశాసనములు ఇంద్రునికి ఏ విధంగా అయితే కలిగాయో, ఏ మంగళాశాసనము వల్ల ఇంద్రుడు వృత్రాసురుణ్ణి జయించగలిగాడో అటువంటి మంగళాశాసనములు, అటువంటి మంగళములు నీకు కలుగుగాక రామచంద్ర అని చెప్పి కౌసల్యాదేవి ఆశీస్సులని అందిస్తూ ఉన్నది. మరి ఆ వృత్రాసురుని యొక్క వృత్తాంతాన్ని ఒక్కసారి మనం చూచినట్లయితే కనుక అసలు వృత్రాసురుడు జన్మించడానికి కారణం ఏమిటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఒకానొక సందర్భంలో ఇంద్రుడు దేవలోకంలో, స్వర్గంలో కొలువు తీరి ఉన్నాడు. కొలువు తీరి ఉంటే ఆయన ముందు అందరూ, ఈ అప్సరసలు వీళ్ళందరూ కూడా, ఈ దిక్పాలకులు వీళ్ళందరూ కూడా ఆయన ముందు ఉన్నారు. ఇంతలో దేవగురు అయినటువంటి బృహస్పతుల వారు ఆ సభకు వచ్చారు. వస్తే ఎవరు ఎంతమంది ఉన్నా, తాను ఎంతటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా, తన గురువు వచ్చినప్పుడు మాత్రం ఆ గురువుని గౌరవించడం అనేది భగవంతుడికైనా సరే ఉండేటటువంటి లక్షణం, భగవంతుడు కూడా ఆచరించి చూపించినటువంటి లక్షణం. దానికి అవతార పురుషులైనటువంటి రామచంద్రమూర్తి, కృష్ణ భగవానుడు వీళ్ళందరూ కూడా మనకు ఉదాహరణలు. మరి అలాంటి పరమాత్మ స్వరూపాల పరమాత్మే భగవంతుడైనటువంటి వాడే గురువుని గౌరవించాడు. అయితే మరి ఈ స్వర్గంలో కొలువు తీరువనటువంటి ఇంద్రుడు ఆ బృహస్పతుల వారు వచ్చినటువంటి విషయాన్ని గమనించి కూడా ఎవరపాటులోనూ అక్కడ ఉన్నటువంటి ఆ సన్నివేశంలో కొంత గర్వాన్ని పొందినటువంటి వాడై ఆయన లేచి నిలబడలేదు. అలాగే ఆ గురువుగారిని, బృహస్పతుల వారిని గౌరవించలేదు. దానితోటి ఆయనకు మనస్సు కాస్త బాధపడి ఆయన అక్కడి నుంచి కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఆయన యొక్క నివాసానికి, దేవలోకంలో ఆయన ఉన్నటువంటి నివాసానికి వెళ్ళిపోయాడు. అయితే ఆ తరువాత ఇంద్రుడికి ఆ సభ పూర్తయిన తర్వాత కొంత జ్ఞానోదయం కలిగి అయ్యో మా గురువుగారిని రోజు గౌరవించేవాడిని వాళ్ళు గౌరవించలేకపోయాను అని చెప్పి ఆ బృహస్పతుల వారు ఉన్నటువంటి చోటికి వెళ్ళారు. కానీ బృహస్పతుల వారి యొక్క మనస్సు బాగా గాయపడి ఉండటంతో ఇంద్రునికి కనిపించటం ఇష్టం లేక అక్కడి నుంచి బృహస్పతుల వారు అంతర్ధానం అయిపోయాడు.
దానితోటి గురువు యొక్క అనుగ్రహం లేకుండా పోయింది ఇంద్రునికి. ఆ గురువు గారు స్వర్గంలో లేరు ఇప్పుడు. దానితోటి గురుబలం ఎప్పుడైతే లేకుండా పోయిందో ఇంద్రునికి, వెంటనే రాక్షసులకు అర్థమైంది బృహస్పతి దేవగురువు స్వర్గంలో లేరు, కావున ఇంద్రునికి గురువు యొక్క బలం లేదు, కావున ఇప్పుడు ఇంద్రుడిని మనం ఓడించవచ్చు అని చెప్పి ఆ రాక్షసులందరూ కూడా స్వర్గం మీద దాడి చేసి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు, ఇంద్రుణ్ణి ఓడించేశారు. ఓడించేస్తే మరి ఇంద్రుడు పరుగు పరుగున బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. మా గురువు గారు బృహస్పతి వారు కనిపించడం లేదు, ఇదే అదునుగా చూసుకుని రాక్షసులందరూ స్వర్గం మీద దాడి చేశారు, నన్నేం చేయమంటారు అని అంటే, నాయన యోజకస్తత్ర దుర్లభ అని చెప్పి అన్నారు. పెద్దలు చెబుతారు, ఈ లోకంలో ఉపయోగపడనటువంటి వస్తువు కానీ నిష్ప్రయోజనమైనటువంటి మనిషి కానీ జీవి కానీ ఎవరు ఉండరు. అయితే ఆ వస్తువుని కానీ ఆ మనిషిని కానీ సరైనటువంటి మార్గంలో ఉపయోగించే విధంగా వినియోగించేటటువంటి గురువు అనేవాడు ఎవరైతే ఉన్నాడో ఆ గురువు దుర్లభమైనటువంటి వాడు. అటువంటి గురువు గనక లభించినట్లయితే ఎవరైనా ఏ కార్యాన్నైనా సాధించగలుగుతారు. ఏ వస్తువునైనా సరే వినియోగించేటటువంటి శక్తి, ఏ పదార్థాన్నైనా ఔషధంగా వినియోగించగలిగినటువంటి శక్తి అనేది వస్తుంది. కావున యోజకుడైనటువంటి మార్గనిర్దేశకుడైనటువంటి గురువు ఎక్కడైనా సరే ముఖ్యము అని చెప్పి, మరి ఇప్పుడు గురువు గనక లేకపోతే మీరు ఏమీ చెయ్యలేరు, కావున త్వష్ట ప్రజాపతి కుమారుడైనటువంటి విశ్వరూపుణ్ణి మీరు ప్రార్థించండి. ఆ విశ్వరూపుడు తపస్సంపన్నుడు, అదేవిధంగా ఇతరములైనటువంటి ఆలోచన లేనటువంటి వాడు, ఆయన బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు, కావున విశ్వరూపుణ్ణి ప్రార్థించండి అంటే దేవతలు, ఇంద్రాది దేవతలు విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళి ఆయనను ప్రార్థిస్తారు. విశ్వరూపుడు అంటాడు, నేను బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడినయ్యా, నాకు ఇటువంటి లౌకికమైనటువంటి వ్యవహారములు వీటన్నిటితోటి నాకు సంబంధం లేదు. పైగా నేను మీకు గురుత్వాన్ని వహించి ఇలా మీతో మాట్లాడుతూ కూర్చుంటే నా తపస్సు తగ్గిపోతుంది అని అంటే, లేదు స్వామి, మీరే మమ్మల్ని రక్షించాలి, మీరు ఎలా చెబితే అలా చేస్తాము అని ఆ విశ్వరూపుణ్ణి గురువుగా తీసుకువస్తారు స్వర్గానికి. మరి విశ్వరూపుడు కూడా వీరి యొక్క పరిస్థితిని చూచి, మరి వీరికి దేవతలందరికీ కూడా పునః బలం అనేది సిద్ధించాలి అని చెప్పి అనుకుంటూ, ఆ బలం సిద్ధించడం కోసమని చెప్పి నారాయణ కవచాన్ని ఉపదేశం చేస్తాడు. మనకు ఇప్పటికీ నారాయణ కవచం శ్రీమద్భాగవతంలో నారాయణ కవచం మనకు కనిపిస్తుంది. ఆ నారాయణ కవచాన్ని ఇంద్రుడు చక్కగా పారాయణ చేసి మరలా బలాన్ని పొందుతాడు. ఆ బలంతో రాక్షసులందరినీ కూడా జయించగలుగుతాడు నారాయణ కవచము యొక్క ఆ ప్రభావంతో. ఇలాగా విశ్వరూపుణ్ణి గురువుగా చేసుకుని ఆయన బోధించినటువంటి నారాయణ కవచం యొక్క ప్రభావంతో ఇంద్రుడు ఆయన రాక్షసులందరినీ కూడా జయించేశాడు. జయించిన తర్వాత మరి విశ్వరూపుడు యజ్ఞాలు చేస్తూ ఉన్నాడు. ఆ యజ్ఞంలో దేవతలందరికీ కూడా ఆహారంగా హవిస్సులను సమర్పిస్తూ ఉన్నాడు. సమర్పిస్తూ అలా కొంతకాలం గడుస్తూ ఉన్నది. అయితే విశ్వరూపుని యొక్క తల్లి రాక్షస వంశానికి చెందినటువంటిది. అందువల్ల మరి ఆ తల్లి పక్షానికి చెందినటువంటి వారు ఎవరైతే రాక్షసులు ఉన్నారో వారు కూడా విశ్వరూపుని దగ్గరికి వచ్చి, నీవు కూడా మమ్మల్ని రక్షించాలి, నువ్వు చేసేటటువంటి హోమముల యొక్క ఫలము, శక్తి ఏదైతే ఉందో మాకు కూడా కావాలి అని చెప్పి వాళ్ళు అడుగుతారు. అడిగితే అప్పుడు విశ్వరూపుడు తాను చేస్తున్నటువంటి యజ్ఞముల యొక్క ఈ హవిస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని, ఈ ఫలాన్ని, యజ్ఞ ఫలాన్ని దేవతలతో పాటుగా రాక్షసులకు కూడా కొంత ఇస్తూ ఉంటాడు. ఇస్తూ ఉంటే రాక్షసులు కూడా బలాన్ని పుంజుకుంటూ ఉంటారు. మరి ఈ విషయం ఇంద్రుడికి తెలుస్తుంది. ఇంద్రుడికి తెలిసి అప్పుడు ఇంద్రుడు మరి గురువుని కాదనలేడు. ఆయనేమో చెబితే వినడు. మరి ఏం చెయ్యాలి? ఇలాగే దేవతలతో పాటు రాక్షసులకు కూడా హవిస్సులను సమర్పిస్తూ రాక్షసులకు కూడా యజ్ఞ భాగాలను కనుక ఇస్తూ ఉన్నట్లయితే రాక్షసుల యొక్క బలం పెరిగిపోయి ఆ బలంతో దుష్టబుద్ధి కలిగినటువంటి వారు
ఈ లోకాన్ని పీడిస్తారు. మరి ఏం చేయాలి అంటే ఈ యజ్ఞయాగాదులను ఆపించాలి. విశ్వరూపునితోటి యజ్ఞయాగాదులను ఆపించాలి. ఎలా ఆపించాలి అని అంటే ఇంకా వేరే మార్గం అనేది లేక ఆ విశ్వరూపుణ్ణి అక్కడి నుంచి తొలగించేస్తాడు. తొలగించేసి ఆ విశ్వరూపుని యొక్క శిరస్సుని తీసేస్తారన్నమాట. తీసేస్తే సరే ఆ తర్వాత బ్రహ్మహత్యాపాతకం అనేది చుట్టుకుంటుంది ఇంద్రునికి. మరణ ఆ పాతకం చేత ఆవరించబడిపోయి ఇంద్రుడు ఏమీ చేయలేనటువంటి స్థితిలోకి వస్తాడు. అప్పుడు ఆ బ్రహ్మహత్యాపాతకాన్ని ఏం చెయ్యాలి అని చెప్పి ఈ ఋషులు అదేవిధంగా దేవతలు వీళ్ళందరూ కూడా ఆలోచించి ఎక్కడైతే పాపకృత్యములు ఇవి ఉంటాయో ఆ పాపకృత్యములకు సంబంధించినటువంటి కార్యములలో ఈ బ్రహ్మహత్యాపాతకం అనేది ఉంచాలి అని చెప్పి కొన్ని పక్షుల యందు అదేవిధంగా సురాపానమయందు మొదలైనటువంటి వాటి యందు కొన్ని పదార్థముల యందు ద్రవ్యముల యందు కూడా ఆ బ్రహ్మహత్యాపాతకం ఉండే విధంగా దేవతలందరూ కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఇలా పాలిస్తూ ఉంటాడు. అయితే త్వష్ట ప్రజాపతి తన కుమారుడైనటువంటి విశ్వరూపుణ్ణి దేవతలు ఈ విధంగా వారంతరి వారుగా పిలుచుకుని వెళ్ళి తమ గురువుగా ఆయనను తీసుకువెళ్ళి ఆయన ద్వారా నారాయణ కవచాన్ని పఠించి తెలుసుకుని ఉపయోగాన్ని పొందిన తర్వాత విశ్వరూపుణ్ణి ఈ విధంగా ఆయనను తొలగించి వేయటము అనేది త్వష్ట ప్రజాపతి తట్టుకోలేక ఇంద్రుణ్ణి వధించేటటువంటి శక్తివంతుడు రావాలి అని చెప్పి ఒక గొప్ప యజ్ఞాన్ని సంకల్పిస్తాడు. ఆ యజ్ఞము యొక్క ఫలంగా వృత్రాసురుడు ఆ త్వష్ట ప్రజాపతికి జన్మిస్తాడనమాట. అయితే ఆ యజ్ఞంలో ఒకానొక ఋత్విక్కు చేసినటువంటి ఆ స్వరదోషం వల్ల ఆ వృత్రాసురుడు పూర్తి శక్తిమంతుడు కాకుండా శక్తిమంతుడుగానే పుడతాడు కానీ ఇంద్రుణ్ణి వధించేంతటి శక్తిమంతుడుగా ఆయన ఉండడు. అయినప్పటికీ కూడా ఇంద్రుణ్ణి ఎదిరించి ఇంద్రుణ్ణి లొంగ తీసుకోగలిగినటువంటి వాడు, ఇంద్రుణ్ణి ఓడించగలిగినటువంటి వాడు ఆ వృత్రాసురుడు జన్మిస్తాడు. జన్మించిన తర్వాత మరి ఆ వృత్రాసురుడు ఈ స్వర్గం మీద దాడి చేసి ఇంద్రుణ్ణి నానా రకాలుగా హింసించి పీడిస్తాడు. మరలా ఇంకేమన్నా మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. బ్రహ్మగారు, నాయన ఈసారి నేను కూడా ఏమి చెయ్యలేను, ఒకసారి సలహా ఇస్తే ఆ విశ్వరూపుణ్ణే మళ్ళా మీరు హాని చేశారు, ఇంకా నేను రెండోసారి ఏమి చెయ్యలేను అంటే ఈసారి మహావిష్ణువు దగ్గరికి వెళతాడు. అప్పుడు మహావిష్ణువు చెబుతారు, ఆ వృత్రాసురుణ్ణి వధించడం అనేది నీ తరము కాదు, అయితే దానికోసం ప్రత్యేకమైనటువంటి తపశ్శక్తితో కూడినటువంటి ఆయుధమనమే కావాలి. అటువంటి ఆయుధము కావాలి అంటే దధీచి మహర్షి యొక్క ఎముకలు ఏవైతే ఉన్నాయో వెన్నెముక, ఆ ఎముకలతో చేయబడినటువంటి ఆయుధమే వృత్రాసురుణ్ణి వధించగలుగుతుంది. కావున దధీచి మహర్షిని ప్రార్థించండి అని అంటాడు. దధీచి మహర్షి మహాతపస్సంపన్నుడు. అందులో దధీచి మహర్షి యొక్క మరో విశేషం ఏమిటంటే ఆయన అశ్వనీ దేవతలకే విద్య బోధించినటువంటి వాడు. వారికి విద్య బోధించడం కోసమని అశ్వనీ దేవతలు దధీచి మహర్షికి ఒకసారి అశ్వశిరస్సును ఉంచడం, ఆ విద్య బోధించిన తర్వాత మళ్ళీ అశ్వశిరస్సును తీసివేసి మరలా దధీచి మహర్షి యొక్క శిరస్సును ఉంచడం, ఇలాగ దధీచి మహర్షి అప్పటికే 2 జన్మలను పొందినటువంటి వాడు, మహాతపస్సంపన్నుడు. మరొక విశేషం ఏమిటి అంటే దధీచి మహర్షి నిత్యము కూడా నారాయణ కవచాన్ని పారాయణ చేస్తూ ఉండేవాడు, నారాయణ మంత్ర జపాన్ని చేస్తూ ఉండేవాడట. దాంతో దధీచి మహర్షి యొక్క శరీరము, ఆ ఎముకలు, అదేవిధంగా ఆ శరీరం అంతా కూడా, ఎముకలు అంతా కూడా నారాయణ మంత్ర జపము యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి దధీచి మహర్షి యొక్క ఎముకల నిండా నిబిడీకృతమై ఉన్నది, అలా ప్రకాశిస్తూ ఉన్నదన్నమాట. అందుకనే దధీచి మహర్షి యొక్క ఎముకల ద్వారా చేయబడినటువంటి ఆయుధమే వృత్రాసురుణ్ణి వధించగలుగుతుంది అని చెప్పారు. మరి దధీచి మహర్షిని ప్రార్థించేటప్పటికీ దధీచి మహర్షి లోక కళ్యాణం కోసం మహర్షులు దేనికైనా సిద్ధపడతారు. దధీచి మహర్షి ఆయన యోగముతోటి ప్రాణాయామంతో తన ప్రాణములను విడిచిపెట్టేస్తాడు. ప్రాణాయామం చేసి అంటే కుంభనం చేసుకుని బిగబట్టి ఆ ప్రాణములను విడిచిపెట్టేస్తాడు. ఆ తర్వాత విశ్వకర్మ ద్వారా, దేవశిల్పి ద్వారా ఆ ఎముకలతోటి వజ్రాయుధాన్ని
1000 అంచులతో ఉండే విధంగా వజ్రాయుధాన్ని తయారు చేస్తారు. ఆ వజ్రాయుధాన్ని ధరించగానే ఇంద్రుడిలో ఒక అపూర్వమైనటువంటి శక్తి వస్తుంది. ఆ వజ్రాయుధం అంత గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది. మరి ఇక వజ్రాయుధాన్ని ధరించి ఈ స్వర్గాన్ని ఆక్రమించినటువంటి వృత్రాసురుడి దగ్గరికి వెళతాడు. వెళితే ఒరే ఇంద్ర అని చెప్పి ఆ ఇంద్రుణ్ణి చాలా తక్కువగా చూస్తూ ఉంటాడు. చూస్తూ అప్పుడు వృత్రాసురుడు ఇంద్రుడి మీద దాడి చేస్తాడు. మా అన్నగారైనటువంటి విశ్వరూపుణ్ణి వధించింది నీవే కదా అని చెప్పి దాడి చేస్తే ఇంద్రుణ్ణి అమాంతం మింగేస్తాడు ఆ వృత్రాసురుడు. మింగేసిన తర్వాత ఇంద్రుడు కూడా నారాయణ మంత్రాన్ని జపించి ఆ పొట్ట చీల్చుకుని బయటకు వస్తాడు. ఆ తర్వాత ఇరువురికి కూడా వృత్రాసురుడికి అదేవిధంగా ఇంద్రుడికి ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఇంద్రుడు వజ్రాయుధంతో అనేక పర్యాయములు, ఒక్కసారి కాదు అనేక సార్లు ఆ వృత్రాసురుణ్ణి నరికితే అప్పుడు వృత్రాసురుడు మరణిస్తాడనమాట. ఈ విధంగా వృత్రాసురుణ్ణి సంహరించడానికి ఇంద్రుడు ఎంతో గొప్ప ప్రయత్నం చేయవలసి వచ్చింది. దానికోసము దధీచి మహర్షి ఆయన తన జీవితాన్ని త్యాగం చేయవలసి వచ్చింది. ఆయన యొక్క ఎముకలతోటి ఆయుధాన్ని తయారు చేయవలసి వచ్చింది. ఇక్కడ మరొక ప్రశ్న, వృత్రాసురుణ్ణి సంహరించడానికి దధీచి మహర్షి యొక్క ఎముకలు మాత్రమే ఎందుకు? ఆ నారాయణ మంత్రం నారాయణ శక్తి కలిగినటువంటి ఎముకలే, ఆయన యొక్క ఎముకలే కావాలి అని ఎందుకని మహావిష్ణువు చెప్పాడు అంటే, ఈ వృత్రాసురుడు కూడా పూర్వజన్మలో చిత్రకేతువు అనేటువంటి ఒకానొక గంధర్వుడు. ఆయన మహావిష్ణు భక్తుడు, నారాయణ మంత్రాన్ని జపించేటటువంటి విష్ణు భక్తుడు చిత్రకేతువు. అయితే ఒకానొక సందర్భంలో ఆయన గగనంలో విహరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో కైలాసం మీదుగా వెళుతూ ఉన్నప్పుడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కొలువుతీరి ఉన్నారు. వారి యొక్క ప్రమథగణాలన్నీ కూడా ఉన్నాయి. అయితే పరమేశ్వరుడు పార్వతీదేవిని తన తొడ మీద కూర్చుండబెట్టుకుని అందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఈ చిత్రకేతువు ఆక్షేపిస్తాడు. ఏదో లౌకికమైనటువంటి వాడిలాగా అలా భార్యను ఎప్పుడూ కూడా అంటిపెట్టుకుని ఉంటూ ఈ వ్యవహారాలన్నీ కూడా నడిపిస్తున్నాడు. ఏమిటి పరమేశ్వరుడు చేసేటటువంటి ఈ పని అని చెప్పి అపహాస్యం చేసే విధంగా మాట్లాడతాడు. మరి ఆది దంపతులు అర్ధనారీశ్వరుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు చిత్రకేతువుని కొంత క్షమించగలిగాడు. కానీ పార్వతీదేవికి కోపం వచ్చి ఈ విధంగా లోకమంతటినీ కూడా శాసించగలిగేటటువంటి పార్వతీ పరమేశ్వరుడు అయినటువంటి మమ్మలనే నీవు నిందిస్తావా నీ గర్వంతో? కావున ఈ విధంగా రాక్షస ప్రవృత్తితోటి పెద్దలను నిందిస్తున్నావు, కావున నీవు రాక్షసుడు అయిపోతావు అని చెప్పి ఆ చిత్రకేతువుని పార్వతీదేవి శపిస్తుంది. ఆమె యొక్క శాపానికి ఫలంగా తరువాత జన్మలో వృత్రాసురుడు అనే రాక్షసుడిగా జన్మించాడు. అయితే పూర్వజన్మలో చేసినటువంటి ఆ ఫలము, ఆ విష్ణు భక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఉంటుంది కదా, మరి ఆ శక్తిని ఎదుర్కోగలిగినటువంటి శక్తి వేరే వారికి ఎవరికి ఉండదు. కావున ఆ నారాయణ కవచాన్ని పఠించి నారాయణ మంత్రానుష్ఠానంతో శక్తివంతమైనటువంటి శరీరము ఎముకలు కలిగినటువంటి దధీచి మహర్షి యొక్క ఆ ఎముకలతో చేయబడినటువంటి వజ్రాయుధము మాత్రమే వృత్రాసురుణ్ణి వధించగలిగినది అన్నమాట. ఇంత వృత్తాంతము వృత్రాసురుని యొక్క చరిత్రలో ఉన్నది. అందుకని ఇక్కడ అంత గొప్ప ఇంద్రుడు వజ్రాయుధాన్ని పొందటము, అదేవిధంగా లోకకంటకుడైనటువంటి వృత్రాసురుణ్ణి వధించటము. మరి ఆ సందర్భంలో ఇంద్రుడు బ్రహ్మగారి యొక్క మహావిష్ణువుల యొక్క అనేక మహర్షుల యొక్క దధీచి మహర్షి యొక్క ఇంతమంది యొక్క మంగళాశాసనములను శుభాశీస్సులను పొంది ఆయన వృత్రాసుని యొక్క వధ చెయ్యగలిగాడు. అందుకనే ఆ వృత్తాంతాన్ని గుర్తు తెచ్చుకుంటూ కౌసల్యాదేవి ఏమని అంటున్నది, ఎన్ మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే అని చెబుతూ వృత్రాసురుణ్ణి వధించేటటువంటి సందర్భంలో సర్వదేవ నమస్కృతే, దేవతలందరి చేత ప్రార్థించబడి నమస్కరించబడి అలాగే బ్రహ్మాదులందరి చేత కూడా ఆశీర్వదించబడినటువంటి వాడైన సహస్రాక్షే 1000 కన్నులు కలిగినటువంటి
ఇంద్రుని యందు యన్మంగళం సమభవతు, ఏ మంగళమైతే వారందరి వల్ల కూడా ఇంద్రుడు పొందాడో, ఏ మంగళం వల్ల, ఏ ఆశీస్సుల వల్లనైతే ఇంద్రుడు లోకకంటకుడైనటువంటి వృత్రాసురుణ్ణి వధించగలిగాడో అటువంటి మంగళం, అంతటి గొప్ప మంగళం రామచంద్ర నీకు కూడా కలగాలి అని చెప్పి కౌసల్యాదేవి ఆశీస్సులను అందిస్తూ ఉన్నది. మరి ఇక్కడ వృత్రాసురుణ్ణి అందరి యొక్క మంగళాశాసనముతోటి ఇంద్రుడు వృత్రాసురుణ్ణి వధించాడు అనే విషయం చెప్పటం ద్వారా రామచంద్రమూర్తి కౌసల్యాదేవి ప్రార్థించినటువంటి దేవతలందరి యొక్క మంగళాశాసనంతో, కౌసల్యాదేవి యొక్క ఆశీస్సులతోటి రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి వధించాలి అని జరగబోయేటటువంటి రావణాసుర వధ ఈ శ్లోకంలో కవి మనకు వాల్మీకి మహర్షి సూచించారన్నమాట. ఆ విధంగా కౌసల్యాదేవి రామచంద్రమూర్తికి మంగళములను చెబుతూ ఉన్నది. చెబుతూ ఇంకో మాట కూడా అంటున్నది, యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం. మరో విశేషం ఏంటంటే, రావణాసురుణ్ణి వధించే ముందు కూడా రామచంద్రమూర్తికి ఇంద్రాది దేవతలందరూ కూడా వచ్చి రామచంద్రమూర్తిని స్తుతించడం, అదేవిధంగా అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయాన్ని చెప్పటము మొదలైనవన్నీ కూడా జరిగాయి. ఎందుకు అంటే, లోకకంటకుడైనటువంటి రావణాసురుణ్ణి వధించడానికి మానవుడిగా అవతరించాడు రాముడు. మరి అలా అవతరించినటువంటి ఆయనలో ఉన్నటువంటి శక్తిని ఉత్తేజపరచడానికి దేవతలందరూ కూడా అప్పుడు వచ్చి ఆయనను స్తుతించడము, అదేవిధంగా ఆదిత్య హృదయాన్ని బోధించడము. అంతేకాదు, ఇంద్రుడు రథాన్ని పంపిస్తాడు. రథాన్ని పంపిస్తే ఆ రథంలో ఎక్కి రామచంద్రుడు రావణాసురుడితోటి యుద్ధం చేసి బ్రహ్మాస్త్రంతో రావణాసురుణ్ణి వధిస్తాడు. ఈ విధంగా దేవతలందరి యొక్క సహకారంతో, అందరి యొక్క ఆశీస్సులతోటి ఇంద్రుడు ఏ విధంగా వృత్రాసురుణ్ణి వధించాడో అదే విధంగా అందరి యొక్క సహకారంతో రాముడు రావణాసురుణ్ణి వధించబోతున్నాడు అనేది కూడా ఈ కథలో మనకు ఇక్కడ ఈ సందర్భంలో కౌసల్యాదేవి యొక్క మంగళాశాసనంలో సూచించారన్నమాట. ఇంకా ఆ తరువాత మరి ఒక గొప్ప సన్నివేశాన్ని గుర్తు చేస్తూ, యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం అని అంటూ, పురా పూర్వము అమృతం ప్రార్థయానస్య, అమృత భాండాన్ని తీసుకురావడానికి బయలుదేరినటువంటి సుపర్ణస్య, దృఢమైనటువంటి రెక్కలు కలిగిన గరుత్మంతుని యొక్క తల్లి అయిన వినతాదేవి యత్ మంగళం అకల్పయతు, ఏ మంగళాశాసనమునైతే ఆ సందర్భంలో చేసిందో, గరుత్మంతుడు స్వర్గానికి వెళ్ళి అమృత భాండాన్ని తీసుకురావడానికి బయలుదేరే సందర్భంలో ఆ గరుత్మంతుని తల్లి అయినటువంటి వినత ఏ మంగళాశాసనమును చేసిందో, ఆ తల్లి యొక్క మంగళాశాసనం వల్ల గరుత్మంతుడు స్వర్గానికి వెళ్ళి ఇంద్రాదులందరినీ కూడా ఓడించి ఆ అమృత భాండాన్ని తీసుకువచ్చేశాడు. అంతటి ఘనకార్యాన్ని చేయగలిగాడు. అటువంటి మంగళం వినత గరుత్మంతుడికి చేసినటువంటి మంగళాశాసనం ఏదైతే ఉందో, ఆశీస్సులు ఏవైతే ఉన్నాయో, అదిగో ఆ ఆశీస్సులు వనవాసానికి బయలుదేరుతున్నటువంటి నీకు కూడా కలుగుగాక అని చెప్పి అన్నది. మరి మహాభారతంలో వినత గరుత్మంతుడికి చేసినటువంటి మంగళాశాసనం మనకు కనిపిస్తూ ఉన్నది. ఆ సందర్భంలో అనేకమైనటువంటి ధర్మములను వినత గరుత్మంతుడికి బోధిస్తుంది. గరుత్మంతుడికి బోధించి, నాయనా, ఎంత బలమున్నప్పటికీ కూడా సత్పురుషులను సాధువులని కూడా ఎప్పుడు హింసించకు, నీ కార్యములన్నీ, నీ బలమంతా కూడా లోక కళ్యాణం కోసం వినియోగపడాలి అని చెప్పి గరుత్మంతునికి బోధించి తర్వాత అంటుంది, పునఃప్రోవాచ వినత పుత్రహార్దాదిదం వచః జానత్యప్యతులం వీరం ఆశీర్వాదపరాయణ. ఈ విధంగా వినతాదేవి
ఈ మహాభారతంలో మనకు ఆది పర్వంలో ఉన్నది. పక్షౌ తే మరుతః పాతు చంద్ర సూర్యౌ చ పృష్ఠతః శిరశ్చ పాతు వహ్నిస్తే వసవః సర్వతస్తనుం అహంచతే సదా పుత్ర శాంతి స్వస్తి పరాయణ ఇహాసీనా భవిష్యామి స్వస్తి కార్యే రతా సదా అరిష్టం వ్రజపంధానం పుత్ర కార్యార్థ సిద్ధయే అని చెప్పి వినతాదేవి అమృతభాండం కోసం బయలుదేరుతున్నటువంటి గరుత్మంతునికి మంగళాశాసనం చేస్తుంది. నాయన, నీ యొక్క రెక్కలను వాయుదేవుడు రక్షించుగాక, అలాగే చంద్రసూర్యౌచ పృష్ఠతః నీ వెనుక భాగమును వీపు భాగమును సూర్యచంద్రులు రక్షించుగాక, నీ శిరస్సుని అగ్నిదేవుడు, అలాగే నీ తనువు నీ శరీరం మొత్తాన్ని కూడా వసవహ అంటే వసువులు ఎవరైతే ఉన్నారో వసుదేవతలు, అలాగే వీళ్ళందరూ కూడా సమస్త దేవతలు కూడా నీకు అండదండలు అందించి నిన్ను సంరక్షిస్తూ నీ కార్యాన్ని నీకు కార్యసిద్ధి అయ్యే విధంగా వాళ్ళందరూ కూడా నీకు సహకరించుగాక అని చెప్పి అని అక్కడ వినత అంటుంది. నేను ఇక్కడే ఉండి నా పూజాది కార్యక్రమములతో నా పూజాదుల చేత నీకు విజయం కలగాలి అని చెప్పి నీవు తిరిగి వచ్చే వరకు కూడా నేను నా పూజలతోటి దేవతలందరినీ కూడా తృప్తిపరుస్తూ వారి యొక్క అనుగ్రహం నీకు కలిగే విధంగా చేస్తాను నాయన. నీవు చక్కగా విజయవంతంగా క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని చెప్పి వినతాదేవి గరుత్మంతునికి చెప్పి పంపిస్తుంది. తతస్సమాతుర్వచనం నిశమ్య వితత్య పక్షౌ నభవుత్పపాత తతో నిషాదాన్ బలవానుపాగతః బుభుక్షితః కాల ఇవాంతకోపరః. ఇలా తల్లి యొక్క ఆశీస్సులను పొందినటువంటి గరుత్మంతుడు ఒక ఉత్తేజంతో, అంతకుముందు కంటే కూడా ఉత్సాహంతో ఒక్క ఉదుటున ఎగిరి మరి ఆ మధ్యలో చేయవలసినటువంటి ఘనకార్యములన్నీ కూడా చేసి స్వర్గం మీద దండయాత్ర చేసినట్లుగా ఆ స్వర్గానికి వెళ్ళి అమృతభాండాన్ని తీసుకువచ్చేస్తాడు. మరి అమృతభాండం తీసుకువచ్చేటప్పుడు దేవతలు ఏమైనా ఊరుకుంటారా? వాళ్ళు అమృతభాండాన్ని తీసుకుని గరుత్మంతుడు వచ్చేస్తూ ఉంటే ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే ఆ వజ్రాయుధం గరుత్మంతుడి యొక్క రెక్కకు తగులుతుంది. తగిలితే సరే, అంతటి గొప్ప వజ్రాయుధము దధీచి మహర్షి త్యాగంగా ఇచ్చినటువంటి వజ్రాయుధాన్ని గౌరవించాలి. కావున గరుత్మంతుడు ఆయన యొక్క రెక్కలో నుంచి ఒక ఈకను విడిచిపెట్టేస్తాడు. అలా ఇంద్రుడి వేసినటువంటి వజ్రాయుధము గరుత్మంతుడి రెక్కలో ఉన్నటువంటి ఒక ఈకను మాత్రమే పడగొట్టగలుగుతుంది. మరి గరుత్మంతుడు ఆ అమృతభాండాన్ని స్వర్గం నుంచి తీసుకువచ్చేసి కద్రవ ముందు ఉంచేస్తాడు. మరి వినతా కద్రవుల యొక్క వృత్తాంతం అందరికీ తెలిసినదే. వినతా కద్రవులు ఒకానొక సందర్భంలో ఒక చిన్న పందెం వేసుకుంటారు. ఆ పందెంలో ఓడిపోయినటువంటి వినతను తనకు దాసీగా చేసుకుంటుంది కద్రవ కుమారులైనటువంటి ఈ సర్పములు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా వీరిని దాసులుగానే చూస్తూ ఉంటారు. మరి అప్పుడు గరుత్మంతుడు మా తల్లి దాస్యం వీడాలి అంటే ఏం చెయ్యాలి అంటే ఆ సర్పములు కద్రవ కూడా అమృతభాండాన్ని తీసుకురమ్మని చెప్పి గరుత్మంతుణ్ణి అడగటము. అప్పుడు తల్లికి నమస్కరించి తల్లి ఆశీస్సులను తీసుకుని గరుత్మంతుడు స్వర్గానికి వెళ్ళి మరి ఇంద్రుణ్ణి ఓడించి ఇంద్రుని యొక్క వజ్రాయుధ ప్రయోగానికి ప్రతిగా తన ఈకను మాత్రం విడిచిపెట్టి ఆ అమృతభాండాన్ని తీసుకువచ్చి కద్రవ ముందు ఉంచుతాడు. ఉంచితే అది కూడా దర్భల మీద ఆ అమృతభాండాన్ని ఉంచుతాడు. ఉంచి అమ్మా ఇదిగో అమృతభాండం తీసుకువచ్చి నీకు ఇచ్చేశాను, ఇక మరి ఆ తల్లి యొక్క దాస్యం వీడినట్లే కదా అంటే కద్రవ చాలా ఆనందించి ఇంకా ఈ అమృతాన్ని తాగిన తర్వాత నా కుమారులు సర్పాల యొక్క బలానికి అంతు ఉండదు, కావున ఇంకొకళ్ళ యొక్క అవసరం ఏమున్నది అని చెప్పి అనుకుని సరే నాయన ఈనాటి నుండి కూడా నీ తల్లి అయినటువంటి వినతకు దాస్యము వీడినట్లే అని చెప్పి
కద్రువ చెప్పేస్తుంది. చెప్పిన తర్వాత మరి గరుత్మంతుడు ఆ దర్భల మీద అమృత భాండాన్ని ఉంచాడు కదా, మరి వీళ్ళందరూ కూడా శుచి అయి వచ్చి ఆ అమృతాన్ని స్వీకరించాలి అని చెప్పి అనుకుంటారు. కద్రువ అదేవిధంగా ఆ సర్పములన్నీ కూడా. ఇంతలో ఇంద్రుడు వచ్చి ఆ అమృత భాండాన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అమృత భాండం కనిపించలేదు. సరే, అమృత భాండంలోంచి ఏదో ఒక చుక్కైనా అక్కడ పడి ఉంటుంది అని చెప్పి ఈ సర్పములు వెళ్ళి ఆ అమృత భాండం పెట్టినటువంటి ఆ దర్భలని నాలుకలతోటి నాకుతాయి. నాకేటప్పటికీ వీటి యొక్క నాలుకలు 2 నాలుకలుగా చీలిపోతాయన్నమాట. అందుకనే సర్పములకు 2 నాలుకలుగా, అంటే నాలుక చీలి 2గా ఉంటుంది అంటారు. ఆ విధంగా మరి దేవతలను ఓడించి గరుత్మంతుడు స్వర్గము నుండి అమృత భాండాన్ని తీసుకురాగలిగాడు. అది ఎలా జరిగింది అంటే, ఆ గరుత్మంతుని యొక్క తల్లి అయినటువంటి వినతాదేవి ఇచ్చినటువంటి ఆశీస్సులు, వినతాదేవి చేసినటువంటి పూజల యొక్క ఫలంగా దేవతలందరూ కూడా ఆ గరుత్మంతునికి ఇచ్చినటువంటి బలము, ఆ తండ్రి యొక్క తపశ్శక్తి, వీటన్నింటి వల్ల గరుత్మంతుడు విజయాన్ని పొందగలిగాడు. అందుకనే యన్మంగళం సుపర్ణస్య వినత కల్పయత్పురా అని చెబుతూ, నాయన రామచంద్ర, ఏ మంగళమును, ఏ శుభాశీస్సులను వినతాదేవి గరుత్మంతునికి అందించినదో అది కూడా సామాన్యమైనటువంటి సందర్భంలో కాదు, స్వర్గానికి వెళ్ళి అమృత భాండాన్ని తీసుకువచ్చేటటువంటి సందర్భంలో వినతాదేవి గరుత్మంతుడికి ఏ ఆశీస్సులనైతే ఇచ్చిందో, దేవతలందరి యొక్క ఆశీస్సులు ఏ విధంగా అయితే కలిగాయో అంతటి గొప్ప ఆశీస్సులు, అదిగో ఆ ఆశీస్సులు నీకు ఈనాడు వనవాసానికి వెళుతున్నటువంటి నీకు కూడా ఆ ఆశీస్సులు సిద్ధించుగాక. ఆ ఆశీస్సులతోటి నీవు కూడా నీ కార్యములలో విజయమును సాధించుగాక అని చెప్పి కౌసల్యాదేవి ఆశీస్సులని అందిస్తూ ఉన్నదన్నమాట. మరి ఈ సన్నివేశం ద్వారా కూడా రామాయణంలో మరొక సన్నివేశం సూచించబడుతూ ఉన్నది. ఏ విధంగా అయితే వినత యొక్క ఆశీస్సులను పొందినటువంటి గరుత్మంతుడు వినత నుండి దూరంగా స్వర్గానికి వెళ్ళి అక్కడ నుండి అమృత భాండాన్ని సాధించి మరలా వినత వద్దకు తిరిగి వచ్చాడో, అదేవిధంగా రామచంద్రమూర్తి కూడా ఈ అయోధ్యానగరము నుండి కౌసల్యాదేవి దగ్గర నుండి దూరంగా వనవాసానికి వెళ్ళి అక్కడ రాక్షస సంహారం చేసి ఘనకార్యములను సాధించి సీతాదేవితో కలిసి మరలా అయోధ్యానగరానికి తిరిగి వస్తాడు అనేటువంటి భవిష్యత్ సన్నివేశాన్ని కూడా ఇక్కడ మనకు ఈ మంగళాశాసనము ద్వారా సూచిస్తూ ఉన్నారన్నమాట. అంటే ఏమిటి? గరుత్మంతుడు ఏ విధంగా అయితే మరలా తిరిగి వచ్చి తల్లిని సంతోషపెట్టాడో, అదేవిధంగా రామచంద్రమూర్తి కూడా వనవాసాన్ని మరలా పూర్తి చేసి తిరిగి వచ్చి తల్లి అయినటువంటి కౌసల్యాదేవిని సంతోషపెడతాడు అనేటువంటి శుభ సూచన అనేది ఈ మంగళంలో ఉన్నది. కౌసల్యాదేవి యొక్క ఉద్దేశ్యము కూడా అదే. ఏ విధంగా అయితే గరుత్మంతుడు తన తల్లిని సంతోషపెట్టాడు, నీవు కూడా ఆ విధంగా వనవాసానికి వెళ్ళి తిరిగి వచ్చి నన్ను సంతోషపెట్టవయ్యా, ఆ శుభాశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండుగాక అని చెప్పి కౌసల్యాదేవి రామచంద్రమూర్తికి మంగళాశాసనము చేస్తున్నది. మరి ఇంకా 3 మంగళాశాసన శ్లోకాలు ఉన్నాయి. అందులో వాటిలో ఉన్నటువంటి విశేషాలను రేపటి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. మరి ఈనాడు విశేషమైనటువంటి రోజు. అయోధ్యలో రామచంద్రమూర్తి కొలువు తీరబోయేటటువంటి రోజు. ఎంతోమంది త్యాగధనుల యొక్క త్యాగము యొక్క ఫలము భారతదేశానికి అందుతున్నటువంటి రోజు. మరి ఆ సన్నివేశాలను మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కూడా 9 గంటల తర్వాత ఆ అయోధ్యలో జరగబోయేటువంటి రామ మందిరం యొక్క ప్రతిష్టాది కార్యక్రమాల యొక్క విశేషాలను మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా హిందీ, కన్నడ, తమిళ, తెలుగు మొదలైనటువంటి ఈ అన్ని మాధ్యమాలలో స్వామివారి యొక్క టీటీడీ వారి యొక్క ఛానల్లో కూడా మనందరము కూడా చూచి రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. యన్మంగళం యన్మంగళం సహస్రాక్షే
సహస్రాక్షే సర్వదేవ సర్వదేవ నమస్కృతే నమస్కృతే సర్వదేవ నమస్కృతే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే వృత్రనాశే సమభవత్ సమభవతు తత్తే భవతు తత్తే భవతు మంగళం మంగళం యన్మంగళం సహస్రాక్షే యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత్ వృత్రనాశే సమభవతు తత్తే భవతు మంగళం తత్తే భవతు మంగళం యన్మంగళం యన్మంగళం సుపర్ణస్య సుపర్ణస్య వినత వినత అకల్పయత్ పురా అకల్పయత్ పురా అమృతం అమృతం ప్రార్థయానస్య ప్రార్థయానస్య తత్తే భవతు తత్తే భవతు మంగళం మంగళం యన్మంగళం సుపర్ణస్య యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్ పురా వినతా కల్పయత్ పురా అమృతం ప్రార్థయానస్య అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం తత్తే భవతు మంగళం అమృతోత్పాదనే అమృతోత్పాదనే దైత్యాన్ దైత్యాన్ ఘనతః ఘనతః వజ్రధరస్య యత్ వజ్రధరస్య యత్ అదితిః అదితిః మంగళం ప్రాదాత్ మంగళం ప్రాదాత్ తత్తే భవతు తత్తే భవతు మంగళం మంగళం అమృతోత్పాదనే దైత్యాన్ అమృతోత్పాదనే దైత్యాన్ ఘనతో వజ్రధరస్య యత్ ఘనతో వజ్రధరస్య యత్ అదితిర్మంగళం ప్రాదాత్ అదితిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం తత్తే భవతు మంగళం త్రీన్ విక్రమాన్ త్రీన్ విక్రమాన్ ప్రక్రమతః ప్రక్రమతః విష్ణోః విష్ణోః అమిత తేజసః అమిత తేజసః యదాసీత్ యదాసీత్ మంగళం రామ మంగళం రామ తత్తే భవతు తత్తే భవతు మంగళం మంగళం త్రీన్ విక్రమాన్ ప్రక్రమతః త్రీన్ విక్రమాన్ ప్రక్రమతః విష్ణోరమిత తేజసః విష్ణోరమిత తేజసః యదాసీన్ మంగళం రామ యదాసీన్ మంగళం రామ తత్తే భవతు మంగళం తత్తే భవతు మంగళం ఋతవః ఋతవః సాగరాద్వీపాః సాగరాద్వీపాః వేదాలోకాః వేదాలోకాః దిశశ్చ తే దిశశ్చ తే మంగళాని మంగళాని మహాబాహో మహాబాహో దిశంతు దిశంతు శుభమంగళాః శుభమంగళాః ఋతవః సాగరాద్వీపాః ఋతవః సాగరాద్వీపాః వేదాలోకాదిశశ్చ తే వేదాలోకాదిశస్య తే మంగళాని మహాబాహో మంగళాని మహాబాహో దిశంతు శుభమంగళాః దిశంతు శుభమంగళాః మంగళాశాసన శ్లోకాలని అయోధ్య రాముడికి మరొక్కసారి మనం శబ్దమంగళ నీరాజనంగా సమర్పిద్దాము. అథ మంగళాశాసన శ్లోకాః మంగళాశాసన శ్లోకా యన్మంగళం సహస్రాక్షే యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే సర్వదేవ నమః
श्रुते रुद्रनाशे समभवत् रुद्रनाशे समभवतु तत्ते भवतु मङ्गलम् तत्ते भवतु मङ्गलम् यन्मङ्गलं सुपर्णस्य यन्मङ्गलं सुपर्णस्य विनता कल्पयत्पुरा विनता कल्पयत्पुरा अमृतं प्रार्थयानस्य अमृतं प्रार्थयानस्य तत्ते भवतु मङ्गलम् तत्ते भवतु मङ्गलम् अमृतोत्पादने दैत्यान् अमृतोत्पादने दैत्यान् नतो वज्रधरस्य यत् ननो वज्रधरस्य यत् अदितिर्मङ्गलं प्रादात् अदितिर्मङ्गलं प्रादात् तत्ते भवतु मङ्गलम् तत्ते भवतु मङ्गलम् त्रीन् विक्रमान् प्रक्रमतः त्रीन् विक्रमान् प्रक्रमतः विष्णोरमिततेजसः विष्णोरमिततेजसः यदासीन्मङ्गलं राम यदासीन्मङ्गलं राम तत्ते भवतु मङ्गलम् तत्ते भवतु मङ्गलम् ऋतवः सागराद्वीपाः सागराद्वीपाः वेदालोकादिशश्च ते वेदालोकादिशस्य ते मङ्गलानि महाबाहो मङ्गलानि महाबाहो दिशन्तु शुभमङ्गलाः सन्तु शुभमङ्गलाः మంగళాశాసన శ్లోకాలను పారాయణ చేసుకున్నాం. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో న గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠన్తి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాన్ కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh